Hello friends, welcome back to our channel. Swadeshi Technology Cruise Missile ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చండీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి స్వదేశీ టెక్నాలజీని మిసైల్స్ ను సక్సెస్ఫుల్ గా పరీక్షించింది. ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్, టెలిమెట్రీ వంటి అనేక రేంజ్ సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును పర్యవేక్షించారు. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ క్షిపణిని భారత వైమానిక దళానికి చెందిన SU-30 MKI విమానం నుంచి కూడా పర్యవేక్షించారు. మెరుగైన విశ్వసనీయ పనితీరును నిర్ధారించడానికి క్షిపణిలో అధునాతన ఏవియానిక్స్ సాఫ్ట్వేర్లు ఏర్పాటు చేశారు. ఈ క్షిపణిని బెంగళూరులోని DRDO ప్రయోగశాల ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది. స్వదేశీ ప్రొపల్షన్తో నడిచే స్వదేశీ లాంగ్ రేంజ్ సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇది. ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ DRDO సిబ్బంది అభినందనలు తెలిపారు. క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం భారత రక్షణ రంగంలో ఓ ప్రధాన మైలురాయి అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ITCM ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు రక్షణ శాఖ కార్యదర్శి, DRDO చైర్మన్ బృందాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. భారత్ సాధించిన ఈ విజయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్